విజయవాడలో భర్తని భార్య చున్నీతో చంపేసి చున్నీ చుట్టి బిగించి చంపేసి ఆ తర్వాత దాన్ని కాస్త గుండె నొప్పిగా మార్చి తప్పించుకునే ప్రయత్నం చేసింది. విచారణ చేస్తే వివాహేతర సంబంధంలో భాగంగా ఆ సదరు మహిళ తన భర్తని చంపేసిందట. ఈ ఘటన కుకట్పల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటన నుంచి మరొక మునిపే మరో సంఘటన, ఏకంగా భర్తని హతమార్చి ప్రియుడితో కలిసి భర్తని హతమార్చి రాత్రంతా పాన్ వీడియోలు చూస్తూ కూర్చుందంట ఆ సదరు గృహిణి. ఇక్కడ విషయంలోకి వస్తే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి దుగ్గిరాల మండలం చిలువూరులో ఈ ఘటన జరిగింది. 2007లో లక్ష్మీ మాధురి అనేటువంటి ఆ మహిళకి శివనాగరాజుకి వివాహమైంది. అయితే విజయవాడలోని ఓ థియేటర్లో భార్య పనిచేస్తూ ఉంటుందట. అయితే అక్కడే సత్తెనపల్లికి సంబంధించినటువంటి గోపితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహితర సంబంధంగా మారింది ఆ సదరు భార్యకి. ఇక భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలన్న స్కెచ్ వేసింది ఆ అమ్మాయి. దీంతో 18 తేదీన తన భర్త తినే బిర్యానీలో మత్తుమందు కలిపి నిద్రమాత్రలు కలిపి మాధురి తన భార్య ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళే రకంగా ప్రయత్నం చేసింది. సో అనుకున్నట్టుగానే మత్తుమందు కలపడంతో మత్తెక్కింది. నిద్రలో ఉన్నటువంటి నాగరాజుని ఎలాగైనా సరే ప్రాణాలు తీరని ముందుగా స్కెచ్ వేసింది కాబట్టి హతమార్చింది ఆ భార్య. ఆ తర్వాత తన ప్రియుడు కూడా అక్కడే ఉన్నాడంట. ప్రియుడు కూడా వచ్చాడు ఈ యొక్క స్కెచ్కి. ఈ రకంగా హతమార్చే క్రమంలో తర్వాత వెంటనే గోపి వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. ఆ ఇన్సిడెంట్ ఏదైతే ప్లాన్ వేసుకున్నారో ప్లాన్ ప్రకారంగా నాగరాజుని హతమార్చింది ఈ మాధురి. తర్వాత నాగరాజుని హతమార్చిన తర్వాత గోపి వెళ్ళిపోయాడు ప్రియుడు. ఇక ఈ అమ్మాయికి ఈ మహిళకి కొంత వెళ్ళిపోయిన తర్వాత ఏమనిపించిందేమో కానీ చూస్తూ రాత్రంతా భర్త శవాన్ని ముందు పెట్టుకొని పాన్ వీడియోలు చూస్తూ కూర్చుందంట. తెల్లారి ఆ భర్త ఎలా చనిపోయాడు అడిగినప్పుడు గుండె నొప్పి అని చెప్పేటువంటి మాటని సేమ్ డ్రామా కుకట్పల్లి మాదిరిగానే సేమ్ డ్రామా ఆడే ప్రయత్నం చేసింది. సో సేమ్ డ్రామా ఆడడంతో కొంతమంది అటు బంధువులు చూసి ఆ గాయాలు ఉన్నాయి మెడ పైన, లేకుంటే ఆయన ఊపిరాడకుండా చేశారన్నట్టుగా కొన్ని గాయాలు, కొన్ని మరకలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు రావడంతో అటు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. పోస్ట్ మార్టంలో కూడా ఈ విషయాలు రావడంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. చూడండి, కుకట్పల్లిలో కూడా కట్టుకున్న భర్తనే చున్నీ మెడకు బిగించి హతమార్చి చచ్చిపోయిన తర్వాత మరుసటి రోజున గుండె నొప్పి అని చెప్పి అంతా ముగించేసింది. కానీ అటు ఆ మృతుడి యొక్క అంటే భర్త యొక్క చెల్లెలు ఫిర్యాదు మేరకి పోలీసులు విచారిస్తే భార్యతత్వంగా బయటపడింది. వివాహేతర సంబంధంలో భాగంగా తన భర్త నన్ను పదే అనుమానిస్తున్నాడు. భర్త అంటే భార్యకు అనుమానం, భార్య అంటే భర్తకు అనుమానం, ఒకరంటే ఒకరు అనుమానం. ఇటు భార్యకు వివాహేతర సంబంధం కూడా ఉందంటే ప్రతిరోజు నాపై అనుమానంతో నా భర్త వచ్చి తాగి నన్ను కొడుతున్నాడనేటువంటి ఒక మాట చెప్తూ ఆ భార్య భర్తని హతమార్చింది. ఈ ఘటన మరొక మునిపై ఇంకో ఇన్సిడెంట్, ప్రియుడిని ఏకంగా ఈ బిగ్గెస్ట్ హతమార్చే స్కెచ్లో కూడా భాగస్వామ్యం చేసింది ఆ భార్య. నాగరాజు అనేటువంటి వ్యక్తి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి చిలువూరు గ్రామంలో ఉన్నటువంటి ఆయన 2007లో మాధురితో పెళ్లి చేసుకున్నాడు. సో మాధురి నాగరాజు అప్పటివరకు బాగానే ఉన్నారు. సో సుమారుగా ఇప్పటికీ ఇప్పుడు 2026లో ఉన్నాం మనం అనుకుంటే 10-15 ఏళ్ళ వైవాహిక జీవితం వాళ్ళది. సో అదంతా కూడా మర్చిపోయింది ఆ భార్య, అంతా మర్చిపోయి ఆ తర్వాత ఒక గోపి అనేటువంటి వ్యక్తి, సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో ఆ పరిచయం కాస్త వివాహితర సంబంధంగా మార్చి గోపిని కూడా పిలిచి ఇక్కడ ఫోటోలు చూపిస్తుంది చూడండి. పైన మీకు నిందితుడు గోపి ఫోటో కనబడుతోంది. ఆ స్పెట్స్ పెట్టిన వ్యక్తి ఆయన నిందితుడు. ఆయనతో కలిసి భర్తని హతమార్చి తెల్లవారుజామున గుండె నొప్పిని చిత్రీకరించింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది 18 తేదీన. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. సో బంధువులు కొంత ఆయన ఒంటిపైన అటు మృతుడు నాగరాజు ఒంటిపైన గాయాలను చూసి ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది. పోస్ట్ మార్టంలో కూడా బలవంతంగా ఆయన హతమార్చారు, తినే తిండిలో మత్తు పదార్థాలు కలిపారు రకంగా పోస్ట్ మార్టంలో తేలిందంట. చూడండి ఎటువంటి విధంగా తయారవుతున్నారు. వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణమైన పరిస్థితికి కారణమవుతున్నాయో. వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఒకే ఒక అంశం, డెఫినెట్గా మీరు అవునన్నా కాదన్నా సోషల్ మీడియానే. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా కారణంగా ఇటువైపు నుంచి ఓ పిచ్చి రీల్స్ అనో లేకపోతే అందమైన ఫోటోలనో షేర్ చేసి అటువైపు ఎవడన్నా గాలం వేశాడంటే ఆ మగవాడి మాయ మాటలకు అమ్మాయిలు పడిపోవడమో లేకుంటే అమ్మాయి వేసేటువంటి వలకు అబ్బాయి చిక్కడమో ఏదో ఒకటి జరుగుతోంది. దీని కారణంగా ఇంకెవరో బలవుతున్నారు. ఎక్కడో స్టార్ట్ అయినటువంటి ఈ సిచ్యువేషన్ కాస్త చివరాకరణ వాళ్ళ కుటుంబంలో ఒకరిని చిదిమేసుకునే వరకు వెళ్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చేయండి. ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి చిలువలూరు గ్రామంలో ఉన్నటువంటి ఆ సదరు మహిళ ఒక ప్రియుడు కోసం కట్టుకున్న భర్తని సుమారుగా 20 ఏళ్ల పాటుగా తనతో పాటు సంసారం చేసినటువంటి భర్తని హతమార్చాలనుకుంది. ఇంతకీ ఏం చేశారు? మత్తు పదార్థాలు ఇచ్చిన తర్వాత ఒంటిపై గాయాలున్నాయంటే కత్తితో పోట్లున్నాయా లేకపోతే చున్నీతో నులుమారా, ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు తర్వాత?
అంటే స్నేహితులు శివనాగరాజు మృతులు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి స్నేహితులు ఈ అంత్యక్రియలు జరిగేటటువంటి కరెక్ట్ గా ఒక అరగంటలో అంత్యక్రియలు జరుగుతాయనగా వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. అలాగే భార్య పైన అప్పటికే అనుమానం ఉండడం, అది వివాహేతర సంబంధం పెట్టుకుంది అనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో వాళ్ళు ఆ మృతదేహాన్ని పరిశీలించినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ పరిశీలించినటువంటి సమయంలో చనిపోయినటువంటి నాగరాజు చెవి నుంచి రక్తం రావడాన్ని వాళ్ళు గమనించారు. వెంటనే వాళ్ళు వైద్యుల్ని అప్రమత్తం చేసి పోలీసులకు కూడా అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించగానే పోస్ట్ మార్టంలో అందరూ కూడా నిద్రపోయేటటువంటి అంశాలు బయటకు రావడం జరిగింది. ఎవరైతే చనిపోయినటువంటి శివనాగరాజుకు సంబంధించి ఎముకలు విరిగిపోవటాన్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా హార్ట్ అటాక్ తో చనిపోతే ఛాతీ దగ్గర ఉన్నటువంటి ఎముకలు ఏమి విరిగిపోయేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు అనుమానాస్పదమైనటువంటి వృత్తిగా కేసు నమోదు చేయాలనే విధంగా పోలీసులకు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోయినట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ రెండు అంశాలని ప్రాథమికంగా తీసుకుని ఎస్ఐ వెంకట్ ఎవరైతే మాధురి భార్యని క్లియర్ గా విచారించడంతో జరిగినటువంటి సంఘటన అంతా కూడా చెప్పడం జరిగింది. తన ప్రియుడైనటువంటి గోపికి తాను దగ్గర కాలేకపోతున్నాను అనేటటువంటి అంశంలో భాగంగానే భర్తను హతమార్చినట్లు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. 18వ తారీఖు రాత్రి సమయంలో 11 గంటల సమయంలో ఇదంతా కూడా జరగడం, మిడ్ నైట్ అతన్ని చంపివేయడం జరిగినట్లు కూడా పూర్తిగా ప్రాథమిక విచారణలో మాధురి ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ సంఘటన అంతా కూడా ప్రస్తుతం దుగ్గిరాల మండలం అంతా కూడా ఒకసారిగా అందరూ కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా చనిపోయాడు అనుకున్నా ఇంత దారుణానికి పొడిగట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ఏదైనా ఇదంతా కూడా వివాహేతర సంబంధం పెట్టుకోవటం, భర్త చేసేటటువంటి ఉల్లిపాయల వ్యాపారం ఏదైతే ఉందో అది తనకు నచ్చకపోవటం, అధికంగా సంపాదించాలనేటటువంటి ఆశ కొద్దీ భర్తని కార్ ట్రావెల్స్ కి పంపించినటువంటి నేపథ్యంలో అతను అక్కడ సరిగ్గా చేయకుండా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా ఘాతుకానికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాధురిని అదేవిధంగా ఎవరైతే ఈ మా వివాహిత సంబంధం పెట్టుకున్న గోపిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ అంశంలో మరో కీలకమైనటువంటి ఘట్టం, చనిపోయినటువంటి నాగరాజు మృతులు చనిపోయినటువంటి సమయంలో తెల్లవారుజాము వరకు ఆ మృతదేహాన్ని అట్లాగే పెట్టుకొని భార్య లక్ష్మీ మాధురి కొన్ని వీడియోలు చూడటం అనేది ఇంకో కలకలం సృష్టించే అంశంగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆమెను విచారించినటువంటి సమయంలో ఇక్కడే కొంత ట్విస్ట్, అంటే తన భర్తని ప్రియుడు సహాయంతో హతమార్చింది, అక్కడి నుంచి ప్రియుడు పరారైపోయాడు. సో ఆ తర్వాత దాన్ని గుండెపోటుగా చిత్రీకరించుకోవాలనుకుంది. బంధువుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. కట్ చేస్తే ఆ మహిళని విచారించినప్పుడు రాత్రంతా తను భర్తని ముందే పెట్టుకొని, భర్త మృతదేహాన్ని ముందు పెట్టుకొని ఫోన్లో పాన్ వీడియో చూస్తూ కూర్చుందని చెప్తున్నారు. ఏంటి అంటే తను మెంటల్గా ఏదైనా డిస్టర్బ్డ్గా ఉందా, లేకపోతే తనని ఆ రకంగా ప్రియుడే మార్చాడా, భర్త మృతదేహాన్ని ఏమాత్రం భయం లేకుండా రాత్రంతా ఫోన్ వీడియోలు చూస్తూ కూర్చుందని అంటే తన ఆలోచన దృష్టి తన మైండ్ పనిచేయట్లేదు అనుకోవాలి, ఎలా అనుకోవాలి, తన మానసిక స్థితి గురించి ఏం ఆలోచించాలి? అంటే ప్రధానంగా ఇక్కడ ఒక అంశం ఏంటంటే అతను చనిపోయిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత గోపి అనేటువంటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను పక్కా ప్రణాళికగా అంటే ఉదయం 4 గంటల సమయంలో అందరికీ చెప్పాలనే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ సమయం చనిపోయిన దగ్గర నుంచి ఉదయం తెల్లారే వరకు సమయం ఉంది కాబట్టి ఆ సమయంలో తాను టెన్షన్ పడటానికి కానీ లేకపోతే భయమో ఏదో ఫీల్లో ఉంటాం అది పోవాలంటే తను రెగ్యులర్గా ఆ పొన్న వీడియోలు చూసేటటువంటి పరిస్థితి ఉందనే విధంగా పోలీసుల విచారణలో తెలుస్తుంది. వాటి అలవాటుతోనే ఆమె రాత్రి మొత్తం కూడా భర్త శవం అక్కడే ఉండగా ఆ పొన్న వీడియోలు చూస్తూ కూర్చున్నటువంటి సంఘటన కూడా పోలీసుల విచారణలో తెలిసింది. అంటే ఆ ఫోన్ ని పరిశీలించడం, ఆ ఫోన్ లో ఆ రోజు ఎవరెవరితో మాట్లాడింది, అది కూడా పోలీసుల అనుమానంతోనే. అంటే పోలీసుల యొక్క విచారణలో కంపల్సరీగా ఫోన్ ని తీసుకుంటారు కాబట్టి ఫోన్ ని తీసుకొని విచారణ చేపడుతూ ఎవరితో మాట్లాడడం జరిగింది, ఏమేమి సంభాషణలు జరగడం జరిగింది, ఆ రోజు ఆమె ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ గుర్తించినటువంటి నేపథ్యంలో ఇవి వెలుగులోకి జరగడం. ఇది ప్రశ్నలు పోలీసులు అడిగినప్పటికీ వాటన్నిటి కూడా మాధురి కూడా క్లియర్ గా చెప్పడం, ఏం చేశారు మీరు అనేటటువంటి అంశాన్ని పోలీసులు ప్రశ్నించగా ఆమె క్లియర్ గా
నేను రాత్రి అంతా కూడా కొన్ని వీడియోలు చూస్తూ కూర్చున్నాను అనే విధంగా కూడా క్లియర్ కట్ గా చెప్పినటువంటి పరిస్థితులు కూడా తెలుస్తుంది. మొత్తంగా కానీ ఇలాంటి సంఘటనలు సభ్య సమాజం కూడా కొంత తలదించుకునే పరిస్థితికి అర్థం పడుతున్నటువంటి పరిస్థితుల్లోనే మనం. రైట్, థ్యాంక్ యూ సాయి. మొత్తంగా కుక్కట్పల్లిలో ఒక ఘటన మరొక మునిపై వరుస ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి. అక్కడేమో వేరే ఒక వివాహిత సంబంధానికి అడ్డుగా వస్తున్నటువంటి భర్త పై ఈ రకంగా అక్కసు వెళ్ళగక్కుతూ రకంగా కోపానికి వచ్చినటువంటి ఆ సదరు మహిళ భర్త కూడా వేధిస్తూ ఉండేవాడంట. రోజు తాగొచ్చి నాపై అనుమానంతో కొడుతూ ఉండేవాడు, వేధిస్తూ ఉండేవాడు అని చెప్పి ఎలాగైనా భర్తను హతమార్చాలని చెప్పి చున్నీతో మెడని బిగించి హతమార్చింది. ఆ తర్వాత మరుసటి రోజుకి ఆవిడ గుండెపోటుగా చిత్రీకరించింది. సో భర్త చెల్లెలు ఫిర్యాదుతో, అంటే ఆడపడుచు ఫిర్యాదుతో అసలు విషయం బయటకు వచ్చింది, పోలీసుల విచారణ బయటపడింది. సో ఇది కాస్త ఒక వివాహితర సంబంధమే. భర్తని హతమార్చుకున్నారు, ఏకంగా పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు వైవాహిక జీవితానికి పిల్లలు కూడా ఉన్నారు. ఆ క్షణంలో భర్తని చంపేటప్పుడు పిల్లలు గుర్తు రాలేదు, భర్తతో సరదా గడిపిన క్షణాలు గుర్తుకు రాలేదు, ఎటువంటి అంశాలు గుర్తుకు రాలేదు. భర్తని హతమార్చింది ఎవరో వేరే ఒక పరాయి మగవాడి కోసం. ఇక్కడ చూడండి, అమ్మాయిలు అబ్బాయిలని తేడా లేదు. అమ్మాయిలను ట్రాప్ చేసే విధంగా అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిలను ట్రాప్ చేసే విధంగా అమ్మాయిలు ఉన్నారు. ఎవరేం తక్కువ తినలేదు, ఇక్కడ అందరికీ సమానమే. సో దీంట్లో అమ్మాయి, ఆ మహిళ తన భర్తని, పుట్టిన పిల్లల్ని అన్నిటినీ మైమరిచిపోయి ఎవరో ఒకరిని తీసుకొచ్చి వేరో ఒకరు మోజులో పడిపోయి చంపేసింది. సో తర్వాత ఇప్పుడు ఈ జరిగిన ఘటనలో, గుంటూరు జిల్లాకు సంబంధించిన ఘటనలో, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో 2007లో పెళ్ళైందట మాధురికి అండ్ నాగరాజుకి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ ఫోటోలో చూస్తున్నాం, మాధురి అండ్ నాగరాజ్కి 2007లో పెళ్ళైంది. వాళ్ళిద్దరి ఈ పిల్లలు కూడా ఉన్నారు. అయితే అటు భార్య మాధురి వేరే ఒక థియేటర్లో పనిచేస్తుంటుందట, విజయవాడలో థియేటర్లో పనిచేస్తున్న క్రమంలో సత్తెనపల్లి చెందిన గోపితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహితర సంబంధాన్ని దారితీసింది. దీంతో కట్టుకున్న భర్త లేడు, పుట్టిన పిల్లలు లేరు, అందరినీ పక్కన పెట్టేసింది. భర్తని తినే బిర్యానీలో మత్తు మంది ఇచ్చి ఆయన పడుకునే విధంగా చేసి గాఢ నిద్రలో ఉండగా హతమార్చింది ప్రియుడితో కలిసి. ఆ తర్వాత ప్రియుడు అక్కడి నుంచి పరారైపోయిన తర్వాత మా ప్రతినిధి సాయి చెప్తున్నట్టుగా భర్తని నగ్నంగా ఉంచేసి రాత్రంతా పానుడలు చూస్తూ కూర్చుందంట. చూడండి ఎంత పైశాచికంగా తయారవుతున్నారు, ఎంత నీచానికి ఒడిగడుతున్నారు చూడండి. ఆ గోపి పరారైపోయిన తర్వాత రాత్రంతా ఇదే పని. అయితే ఇక్కడ ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత, నాగరాజు మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత బంధువులంతా ఒంటిపై కొన్ని గాయాలు ఉన్నాయనేటువంటి అనుమానంతో ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది. ఈ ఘటన జరిగింది 18వ తేదీన. ఇప్పుడు ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది ఈ ఘటన. చూడండి, భార్య ఎవరైనా తప్పు చేస్తున్నారంటే అటు భర్త అయినా పిల్లలైనా ఇంకెవరైనా సో కొంత ఓపికగా ఉంటారు, పాప అన్ని రకాలుగా చెప్తూ ఉంటారు అంటే ఒక నానుడి నుంచి కాస్త ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు పురాణాల్లో. చాలా సందర్భాల్లో కూడా ఒక వీర వనిత లక్ష్మీబాయి, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత రకరకాల పేర్లు చెప్తుంటారు చూసారా మనం. ఆ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చారు. కట్టుకున్న భర్తని హతమార్చాలి వేరే ఒకరితో. అంటే అబ్బాయిలు ఏం తక్కువ తినలేదు, ఇక్కడ మగవారు కూడా వేరే ఒక అమ్మాయి మోజులో పడి భార్యలను చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు చేస్తున్నారు కదా మేము కూడా చేస్తామన్న రకంగా అంతా కలిసి ఒకే రకమైన పంతాన్ని ఎంచుకుంటే ఏమైపోవాలి సమాజం. సో ఇక్కడ ఇన్సిడెంట్లో చాలా హాట్ టాపిక్ ఏంటంటే రాత్రంతా భర్తని నగ్నంగా ఉంచేసి పానుడలు చూస్తూ కూర్చుందనే రకంగా పోలీసులు చెప్తున్నారంటే తన మానసిక స్థితి ఏమైపోయింది, ఎక్కడికి దిగజారిపోయింది, ఏం ఆలోచిస్తుందో అర్థమవుతోంది. సో ఇటు ప్రియుడిని అండ్ ఆ భార్య మాధురి ఇద్దరికి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో ఈ ఇన్సిడెంట్లో కొంత ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతి గురి చేసే అంశాలు ఉన్నాయి. సో భర్తని హతమార్చిన వేరే ఒక వ్యక్తి కోసం పెట్టిన పిల్లల్ని కట్టుకున్న భర్తని వదిలేసి వాడితో పెళ్ళేందుకు అడ్డొస్తున్నాడు అనేటువంటి అంశంతో తినే తిండిలో విషయం కలిపింది. అంతకుముందు మీకు గుర్తు ఉంటుంది, పటాన్చెరు దగ్గర 10th క్లాస్ స్టూడెంట్స్తో గెట్ టుగెదర్ అని చెప్పి భార్య వాళ్ళ క్లాస్మేట్స్తో కలిసి గెట్ టుగెదర్కి వెళ్ళింది. అక్కడ పరిచయమైన ఒక వ్యక్తి కోసం 10th క్లాస్లో ఎప్పుడో ఒక లవ్ స్టోరీ ఉండేనంట. ఆ లవ్ స్టోరీ అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 3 పిల్లలు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఆ స్టాండర్డ్లో చదువుతూ ఉన్నారు. ఆ పిల్లల్ని తినే తిండిలో విషం పెట్టింది. కన్న పిల్లలకి, నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ పిల్లలకి తినే తిండిలో విషం పెట్టి హతమార్చింది. పిల్లలు అడ్డుగా ఉన్నారంట వివాహితర సంబంధానికి, ఆయనతో గడపడానికి, ఆ ప్రియుడితో తిరగడానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని చెప్పి పిల్లలకి విషం పెట్టి చంపేసింది. తను కూడా ఊరికనే ఏదో నమ్మించాలని చెప్పి పెరుగన్నంలో కొంత అలా విషం కలుపుకుంది, ఏదో స్పృహ తప్పినట్టు నటించింది. అసలు విషయం బయటికి ఎప్పుడు వచ్చిందనంటే దీనికి ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు, ఏం జరిగింది ఏంటి ఎలా అనేది. అప్పుడు బయటపడింది. అంటే ఏమైపోతుంది, ఒక ప్రియుడిని తీసుకెళ్ళి
హనీమూన్ అని చెప్పి తీసుకెళ్లి మేఘాలయలో ఇంకొక ఇంట్లో పనిచేసే వ్యక్తితో అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం ఉంటే, అంటే లవర్ ఉంటే ఆ లవర్తో కలిసి అక్కడ చంపేయడం. వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి. ఇంకో దగ్గర మియాపూర్లో భర్త భార్యని హతమార్చి కనీసం తన వెంట్రుక కూడా దొరకకుండా మొత్తం కూడా కుక్కర్లో పెట్టి ఉడికించి పొడి చేసి చెరువులో కలిపేయడం. వరుస సంఘటనలు. సో దిస్ హ్యాస్ బికేమ్ ఎ రొటీన్ నవ్ ఏ డేస్, డిస్గస్టింగ్ టు సీ ఆల్ దిస్ అంట ఎంతేజ్ కామెంట్ చేశారు. సో ఇది మధ్యకాలంలో ఇది కామన్గా మారిపోయింది, ఇలాంటి చూడడానికి కొంత ఇబ్బందిగా ఉందనే రకంగా ఆయన మాట్లాడుతున్నారు. సో మీరేమనిపిస్తుంది ఇటువంటి సంఘటన జరిగినప్పుడల్లా? గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఈ అంశం, మాధురి విజయవాడలో థియేటర్లో పనిచేయడం, అక్కడ సత్తెనపల్లికి చెందినటువంటి గోపితో పరిచయం అవ్వడం, పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీయడం, వివాహేతర సంబంధం కాస్త ఇప్పుడు తన భర్తనే అడ్డు తొలగించుకునేటువంటి ఒక ప్లాన్తో తినే తిండిలో కూడా విషాన్ని కలిపి తన నిద్రమత్తులోకి వెళ్ళిన తర్వాత హతమార్చి రాత్రంతా పాన్ వీడియోలు చూస్తూ కూర్చోవడం. సో ఇప్పుడు సంఘటన కొంత హాట్ టాపిక్గా మారింది. ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపించింది? అటువంటి వారిని ఎలా శిక్షించాలి? కామెంట్ చేయండి.